అడవి చెట్ల నడుమా ఒక జల్దరు వృక్షం వలె పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. కీర్తింతున్ నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. ఎవరి పెంపకంలో మోషే పెరిగాడు? తన తల్లి పెంపకంలోనే పెరిగాడు. అయినప్పటికీ ఐగుప్తులో ఉన్నాడు కనుక ఐగుప్తు విద్యలన్నిటినీ నేర్చుకున్నాడు. అవన్నీ నేర్చుకుని పెద్దవాడు అయినప్పుడు మోషేకి ఏం కనిపించిందంటే తన ప్రజల యొక్క వెట్టి చాకిరి కనిపించింది. ఎందుకంటే ఇదిగోండి పెద్దవాడు అయ్యాడు, తన యొక్క ప్రజలు వెట్టి చాకిరి అంటే ఆ ఐగుప్తులో బానిసలుగా ఉన్న వాళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలు అన్నమాట. బానిసలుగా ఉన్న వాళ్ళందరూ ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. అయ్యో నా ప్రజలేంటి ఇక్కడ అంతా బానిసత్వంలో ఉన్నారు, దాసులుగా ఉన్నారు, ఎంతో వెట్టి చాకరీ చేస్తున్నారు, వీళ్ళని విడిపించాలని ఎవరు అనుకున్నారు? మోషే అనుకున్నాడు. మోషే అనుకునేటప్పుడు దేవుడు మోషేని పిలిచాడు. ఇప్పుడు మనం చదివిన వాక్యం ఉంది కదా, మోషే మోషే అని పిలుస్తూ వచ్చాడు. ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే మోషేని దేవుడు ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే దానికంటే ముందు మోషే దేవుని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడంటే నా ప్రజలు వెట్టి చాకరీ నుండి నేను విడిపించాలి అనుకున్నాడు. నా ప్రజల వెట్టి చాకరీలో నుండి వారిని నేను విడిపించాలనుకున్నాడు. ఎలా విడిపించగలను? దేవుని సహాయం ఉంటేనే విడిపించగలను. నేను ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి అనుకునేటప్పుడే దేవుడు తన్ని పిలిచాడు. అందుకే మనం ఎవరమైనా దేవుని ప్రేమించాలి అనుకోగానే అంతకంటే ఎక్కువగా దేవుడే మనల్ని ప్రేమిస్తాడు. దేవునికి మనం ఒకటి ఇవ్వాలి అనుకోగానే ఇంకా ఆ ఆలోచన మనలో ఉండగానే దేవుడే మనకి అనేకమైనవి ఇస్తాడు. కనుక దేవునికి మనం ఇచ్చింది కొంచెము, కానీ దేవుడు మనకి ఇచ్చింది ఎక్కువ. మోషే ఇంకా తన ప్రజల కోసం ఆలోచన చేశాడో లేదో వెంటనే దేవుడు మోషేని మోషే మోషే అని పిలుస్తూ వచ్చాడు. పిలిచిన తర్వాత తను చెప్తూ వచ్చాడు. దేవుడు మోషేకి ఏం చెప్పాడంటే నా ప్రజలు ఐగుప్తులు దాసులుగా ఉన్నారు, వాళ్ళని విడిపించడానికి నీవు వెళ్ళు అన్నాడు. అనేటప్పుడు మోషే ఏం చేశాడంటే నేను ఎక్కువగా మాట్లాడలేను, నాకంతా మాట తీరు రాదు కనుక నేను వెళ్ళను అన్నాడు. అయినా నేను నీ నోటికి తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళని చెప్పాడు. చెప్పేటప్పుడు మోషే మరి వెళ్ళటానికి తీర్మానం చేసుకున్నాడు. దేనికి? తన ప్రజలు ఐగుప్తులో దాసులుగా ఉన్నారు, వారిని విడిపించాలి కదా. అది ఇప్పుడు మనం చూసాం కదా, అది మోషే. ఇదేంటంటే హృదయంలో పాపం ఉంటే నువ్వు ఐగుప్తులో ఉన్నా, ఇశ్రాయిల్లో ఉన్నా, భారతదేశంలో ఉన్నా మనం పాపానికి దాసులు. అక్కడ ఇశ్రాయిల్ ప్రజలు ఐగుప్తీలకే దాసులుగా ఉన్నారు, కానీ మనం ఎవరో దాసులుగా ఉన్నాము? పాపానికి దాసులుగా ఉన్నాం. ఐగుప్తులో దాసులుగా ఉంటే ఫరో రాజు ఏది చెప్తే అది చేయాలి. పాపానికి దాసులుగా ఉంటే పాపానికి జనకుడు ఎవరు? అబద్ధికుడు ఎవరు? అపవాది. అంటే పాపానికి జనకుడు అపవాది కనుక మనం పాపానికి దాసులుగా ఉంటే అపవాది ఏది చెబితే అదే చేయాలి. అపవాది యొక్క బానిసత్వంలో మనం ఉండాలి, అపవాది యొక్క దాసులుగా మనం. అపవాది మనకి ఏం చెప్తాడు? మీరు యవనస్తులుగా అవుతున్నారు కనుక మీరు చక్కగా ఏం చేయాలా? మీకు మీరే నిర్ణయాలు తీసుకోండి, తల్లిదండ్రుల మాట వినొద్దు. ఎందుకు? తల్లిదండ్రులు పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళు ఎప్పుడు మాటలో చెప్తారు కదా. ట్రెండ్ మారింది. తర్వాత ఇప్పుడు ఇది ట్రెండ్ కాదమ్మా, ఇప్పుడు ఇది మోడల్ కాదమ్మా, ఇప్పుడు ఈ టైప్ లేదమ్మా కదా. ఈ మాటలను అంటామా లేదా? ఎవరంటారు తెలుసా? ఎవరంటారు?
యొక్క హృదయంలో పాపం ఉంటుందో వాళ్ళు అంటారు. పాపం లేకపోతే ఏమంటారు తెలుసా? ఈ హృదయం శుద్ధి చేయబడి ఈ సిలువ యొక్క రక్తం ద్వారా కడగబడి ఈ బైబిల్ వాక్యాన్ని చదువుకొని దేవుని పిల్లలుగా ఎవరున్నారో ఈ పాపము లేనివారుగా హృదయం తెల్లగా అంటే తెలుపు చేయబడి అంటే పరిశుద్ధత ఎవరు కలిగి ఉన్నారు వాళ్ళేమంటారు తెలుసా? నీకు ఏది ఇష్టమైతే అది తీసుకోండి. అవునా కాదా? మీకు ఏది ఇష్టమైతే అది తింటామమ్మా. మీరు ఏది వండితే ఎక్కువ మన ఇళ్ళల్లో ఏమొస్తాయి సమస్యలు? ఈ కూర నేను తిన్నాను కదా, ఈ బట్టలు నాకు నచ్చవు కదా, ఈ టైపు నేను వేసుకోను కదా, ఏంటమ్మా ఇన్ని రకాలుగా అల్లేవంటే ఇప్పుడు ఫ్యాషన్ అమ్మా. ఇది ఒకదానికే 3-4 కాదు, తలంతా కూడా అల్లి 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 అన్నిటికీ కలిపి ఒక రబ్బర్ బ్యాండ్ పెడుతుంది. అవునా కదా? చెప్పండి, అవునా కదా? దానివలన పెద్దవాళ్ళు ఎంత బాధపడతారు ఎప్పుడైనా ఆలోచించారా? కలిగి ఉంటే పెద్దవాళ్ళు పెడతారు, కలిగి ఉంటే తల్లిదండ్రులు పెడతారు. ఎందుకంటే మన సంతోషం కంటే వాళ్ళకి ఎక్కువ ఏది లేదు. కానీ ఒకవేళ వాళ్ళకి లేకపోతే మనల్ని తృప్తిపరచడానికి వాళ్ళు చాలా కష్టపడవలసి వస్తుంది, చాలా వరకు బాధపడవలసి వస్తుంది. ఎందుకంటే దేవుల్లో ఉంటే మనం ఎవరిని బాధ పెట్టము, పాపములో ఉంటే మన తల్లిదండ్రులు కూడా బాధపడవలసి వస్తుంది. కనుక ఈ హృదయంలో పాపం ఉంటే మనం బాధపడతాం, అందరినీ బాధ పెడతాం. ఈ హృదయంలో యేసు ప్రభు ఉంటే మనము సంతోషంగా ఉంటాము, మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ సంతోషంగా ఉంచుతాము, సమాధానంగా ఉంచుతాము. అయితే ఈ పాపము ఈ సిన్ అనేది ఇక్కడ పోయి హోలీ అనేది ఇక్కడ రావాలంటే ఈ కలవరి సిలువ అనే ఈ సిలువ మీద యేసుక్రీస్తు ప్రభు బలేవుతూ వచ్చాడు. ఈ యేసు ప్రభునందు మనము విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభునందు మనము విశ్వాసం ఉంచాలి. మోషే ఐగుప్తు నుండి తన ప్రజలను విడిపించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు పాపంలో నుండి మనల్ని విడిపించడానికి వచ్చాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉంచుతారో వారు బైబిల్ చదువుతారు, తర్వాత పరిశుద్ధత కలిగి ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే ప్రార్థనా పూర్వకంగా ఉంటారు. వీరు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. దీని తాలుగా పరలోకానికి వెళ్తారు, లేకపోతే నిత్య నరకం. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. యేసుని గురించి సువార్త నశించే వారికి వెరితనం కానీ రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయి ఉంది. ఇప్పుడు చూడండి, ఇది ఎలాగ జరుగుతుందంటే ఇదేంటి ఎవరైనా చెప్పగలరా? ఏంటిది? బటర్ఫ్లై. అబ్బో బాగా చెప్పారు కదా. ఇది బటర్ఫ్లై అందంగా ఉంటుందా, అందరికరంగా ఉంటుందా? అందంగా ఉంటుంది కదా. బటర్ఫ్లై ఎట్లా ఉంటుంది? అందంగా ఉంటుంది. రకరకాలుగా ఉంటాయి రెక్కలు, ఇవన్నీ. ఇక్కడ కలర్స్ లేదు, బ్లాక్ అండ్ వైట్లో ఉంది, మనకు తెలియట్లేదు. కానీ ఈ బటర్ఫ్లై ఇలా రావడానికి ముందు దాని రూపం ఏంటో తెలుసా మీకు? ఏంటి చెప్పండి, ఏంటిది? అయిపోయింది టైం. అంటే అంటే తెలుగులో చెప్పండి. గొంగలి పురుగు. గొంగలి పురుగుని ఎవరైనా అబ్బాయి ఎంత అందంగా ఉందంటారా? ఇక్కడ గొంగలి పురుగు చూపించి చూడండి ఎంత అందంగా ఉందంటే నమ్ముతారా? నమ్ముతారా? నమ్మరా? ఎందుకు నమ్మరు? అది అందంగా ఉండదు కనుక. ఇప్పుడు మీరు గొంగలి పురుగులా సీతాకోసిలుకులా చెప్పండి. సీతాకోసిలుకులేనా? ఎంతమంది యేసు ప్రభువుని అంగీకరించారు చెప్పండి? నిజంగా చేయొద్దండి, నిజంగా చేయొద్దాలి. యేసు ప్రభువుని ఎవరు అంగీకరించారు? సరే మంచిది, నేను ఎవరిని ఏమనను, కానీ ఒక విషయము చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించకపోతే మీరు గొంగలి పురుగుతో సమానం. అంటే మన పాత జీవితం. యేసు ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో, ఈ సిలువ దగ్గరికి వస్తారో, నా హృదయాన్ని మార్చండి, నా పాపం తీసివేయండి అని ప్రార్థిస్తారో, వాళ్ళని దేవుడు ఆ పాపంలో నుంచి విడిపించి ఆ పాపంలన్నిటిని క్షమించి వారికి ఈ బైబిల్ ఎవరైతే చదువుతారో వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన చేసే వాళ్ళు పరలోకానికి వెళ్తారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎలాగ పరిశుద్ధులుగా తయారయ్యారో, ఎలాగ పరలోక రాజ్యానికి యోగ్యత సంపాదించుకున్నారో, ఆ గొంగలి పురుగు చనిపోయి అది రూపాంతరం చెందితే ఈ సీతాకోక చిలుక. అర్థమైందా? ఇప్పుడు సీతాకోక చిలుకని చూసిన వారు అబ్బే ఏం బాగలేదంటారా? దాన్ని అలా చేతిలో తీసుకుంటారా? చక్కగా ఉందంటారా? ముచ్చటగా ఉందంటారా? ఎంత బాగుందంటారా? సీతాకోక చిలుకలు చెట్ల మీద అలాగే ఎగిరికి అబ్బా ఎంత చూడటానికి ఎంత బాగుందంటారా? చీ 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 అంటారా?
చెప్పండి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువును మనం నమ్ముకుంటే మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని చూసిన వాళ్ళందరూ ఏమంటారు, ఎంత మంచి అమ్మాయి, ఎంత అందమైన అమ్మాయి. అందమైన అమ్మాయి అంటే ఏంటి, చక్కగా అన్నీ రాసుకొని వెళ్తే అందమైన అమ్మాయి కాదు కదా. మనం పలకరించేటప్పుడు ఆంటీ ప్రైజ్ లాడండి, ఆంటీ బాగున్నారా అండి, అంకుల్ బాగున్నారా అండి అంటే అబ్బా ఎంత బాగా పలకరిస్తుంది అంటారు. ఎవరు అనగలరు? దేవుల్లో ఉన్నవాళ్ళు. సీతాకోక చిలుకలాగా ఎవరైతే రూపాంతరం పొందుతారో, యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా ఎవరైతే కడగబడతారో వారు మాత్రమే అనేకులకి అందంగా కనబడతారు. అందంగా అంటే చక్కని ప్రవర్తనతో కనబడతారు, చూడముచ్చటగా కనబడతారు. ఎక్కడ ఉన్నా రామ్మ అన్నట్లుగా ఉంటారు. లేకపోతే మనం ఏం చేస్తాం తెలుసా, పాపంలో ఉంటే ఏం చేస్తాము, సినిమా పాటలు పాడతాం ఎక్కువ కదా. సినిమా పాటలు పాడతామా? పాడరా మీరు? ఎవరు సినిమాలు ఎవరు చూడరా? సినిమా పాటలు ఎవరు చూడరు. సరే, సినిమా పాటలు పాడితే పాపం అని అన్న కానీ పాపం యొక్క స్వభావంలో అది ఒక పార్ట్ అని మాత్రం చెప్పగలను. ఎందుకంటే అది మనల్ని ఏం చేస్తుందంటే అలాగా లోకంలోకి తీసుకెళ్ళడానికి లాలనగా మనల్ని లాగుతూ ఉంటుంది అన్నమాట. కనుక వీలైనంత వరకు ఎన్నో రకాలు వెస్ట్రన్ టైప్లో కూడా ఇప్పుడు యేసుప్రభు పాటలు వచ్చాయి కనుక వీలైతే అవ్వేనండి, కానీ సినిమా పాటల్లోకి వెళ్ళొద్దు దయచేసి. అది కాస్త అలాగా లాగుతూ ఉంటుంది. ఆ తర్వాత పాటలు విన్న తర్వాత కంటితో చూద్దాం అనుకుంటారు, ఈ పాట ఎంత బాగుంది, ఎవరు యాక్ట్ చేశారు, ఎవరు డ్యాన్స్ చేశారని చూస్తారు. ఆ చూసిన తర్వాత అబ్బో ఎంత బాగుందో ఆమె వేసుకున్న బట్టలు అంటారు. ఆ బట్టల తర్వాత అమ్మ నాకు అవే బట్టలు కావాలి అంటారు. అన్న తర్వాత ఇక ఎక్కడికి వెళ్తుందో మీరు ఆలోచించండి. అంటే చాలామంది ఇప్పుడు మీరు యవ్వన కాలంలోకి వస్తున్నటువంటి మార్గంలో ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. చిన్నపిల్లలు అంటే బాల్యం నుంచి యవ్వన కాలంలోకి వస్తున్నారు కనుక చాలా జాగ్రత్తగా దేవునిలో ఉండి దేవుని వెదిగితేనే అది మనకి క్షేమం, మనకి సురక్షత. ఎందుకంటే సీతాకోక చిలుకగా మారిన తర్వాత మనకి ఎటువంటి కీడు, ఎటువంటి అందవికారము, ఎటువంటి ఆపద మనకు ఉండదు. మనం ఎట్లుంటామో అనేకులకి సంతోషకరంగా ఉంటాం. అంత మాత్రమే కాకుండా సీతాకోక చిలుకలు ఎక్కడుంటాయి, పచ్చని చెట్ల మీద పువ్వుల మీద ఉంటాయి కదా, మంచి పువ్వుల మీద ఉండి ఎంతో అందంగా ఉంటాయి. అంటే ఇది రూపాంతరం చెందినటువంటి. ఇంతకు ముందు సీతాకోక చిలుకను చూపించి ఇది గొంగళి పురుగు అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరినైనా తీసుకెళ్ళి వీళ్ళు దేవుని నమ్ముకున్న బిడ్డలు లేకపోతే దేవుని నమ్ముకోలేదు అంటే ఆ తేడా చెప్పగలుగుతారా లేదా? చెప్పగా ఒకప్పుడైతే వీళ్ళంతా గొంగళి పురుగులే, కానీ ఇప్పుడైతే సీతాకోక చిలుకలని మనల్ని చూసిన వాళ్ళు చెప్పాలంటే మోషే కూడా అట్లనే ఐగుప్తులో బ్రతుకుతూ వచ్చాడు. ఐగుప్తులు అన్నీ నేర్చుకున్నాడు, కానీ తన ప్రజల్ని విడిపించడానికి ఆ ఐగుప్తు యొక్క రాజుతోనే దేవుని పక్షంగా ఉండి తన ప్రజలని విడిపిస్తూ వచ్చాడు. అందుకే దేవుని ప్రణాళికలో మనం ఉంటే మనము సురక్షితంగా ఉంటాము. మన ప్రజల్ని అంటే మన తల్లిదండ్రులు, మన ఇంటి వారిని, మన స్కూలు, మన కాలేజు, మన సంఘము ఎక్కడున్నా అందరినీ కూడా సురక్షితంగా ఉంచుతాం. అయితే మనం చేయాల్సింది ఏంటి చెప్పండి? మనలో ఉన్నటువంటి ఈ పాప హృదయాన్ని మార్చుకోవాలి. పాప హృదయాన్ని మార్చుకోవాలంటే ఎవరు మారుస్తారు చెప్పమ్మా? నువ్వు అబద్ధం ఆడావనుకో, నేను అబద్ధం ఆడాను అనుకో, నువ్వు అబద్ధం ఆడొద్దని నేను చెప్పాను, బాగుంటుందా? బాగోదు కదా. మన పాపాలు క్షమించాలంటే పాపం లేని వ్యక్తియే క్షమిస్తారు. పాపం లేని వారు ఎవరున్నారు చెప్పండి ఈ లోకంలో? పాపం లేని వారు ఎవరున్నారు చెప్పండి? యేసు ప్రభు ఒక్కరే. ఎందుకు తెలుసా? ఆయన్ని ఎవరైతే హింసించారో, ఎవరైతే చంపాలని చూస్తున్నారో, ఎవరైతే చంపారో, ఎవరైతే ఆయన్ని కొట్టారో, ఎవరైతే ఆయన్ని దూషించారో వాళ్ళందరినీ యేసుప్రభు ఒక్కరే క్షమించారు. యేసుప్రభు తప్ప అక్కడ ఎవరున్నా నన్ను తిట్టిన వాళ్ళని తిట్టండి అంటారు, నన్ను కొట్టే వాళ్ళని కొట్టండి అంటారు, నన్ను చంపే వాళ్ళని చంపండి అంటారు. అవునా కాదు? కానీ యేసుప్రభు అట్లా అన్నారా? అనలేదు. సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడు ఎవ్వరికి కూడా హాని చేయలేదు. సిలువకి ఎక్కించి ఆయన నడుస్తూ ఉంటే వీపంతా కొట్టారంట. ఎందుకు తెలుసా? మన పాపాల కొరకే ఆయన ఆ బాధలు, ఆ శిక్షని భరిస్తూ వచ్చారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే దేవుడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ లోకానికి వెళ్ళినా, ఏ దేశం
దేశానికి వెళ్ళినా యేసు ప్రభు తెలియని వారు ఎవరు ఉన్నారా లేరా? యేసు ప్రభు తెలియని వాళ్ళు లేరు. ఎందుకంటే సర్వ సృష్టి ఆయన యొక్క కార్యం కనుక, సర్వ సృష్టి ఆయన కార్యం కనుక యేసుక్రీస్తు ప్రభు తెలియని దేశము లేదు, మనుషులు లేరు. కానీ మనమే యేసు ప్రభు మాకు ఎవరో తెలియదులే అన్నట్టు ఉంటున్నాం. అలా మనం ఉండకూడదనే ఈ యొక్క రిట్రీట్. యేసు ప్రభు పాపం అనే బానిసత నుంచి మనల్ని విడిపించడానికి వచ్చాడు. ఆ విడిపించే కార్యమే సిలువ కార్యము. ఎవరైతే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచుతారో వారు పరలోక రాజ్యానికి వారసులు. ఎందుకంటే ఆయన మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు కనుక యేసు ప్రభు ఒక్కడే దేవుడు. ఆయనే మన పాపాలను క్షమించి మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. కనుక ఇంకెవరిలోనైతే పాపం ఉందో, ఇంకెవరిలోనైతే ఇంకా అవిధేయత ఉందో, ఇంకా ఆ పాప లక్షణాలు ఉన్నాయో, దయతో వారు ఈ క్షణము ఈ దినము ప్రభు మా పాపంలో నుంచి మమ్మల్ని విడిపించండి, మా పాపము మాకు నరకానికి తీసుకెళ్తారు కనుక ఆ నరక శిక్షను తప్పించడానికే ఈ లోకానికి వచ్చారు కనుక అప్పుడు ఎలాగుంటారంటే గొంగల పురుగు స్వభావం మారిపోయి, అంటే మనము అలాంటి స్వభావంలో నుండి సీతాకోక చిలుకల్లాగా మనం తయారవుతాం. మనతో పాటు అందరికీ ఆనందాన్ని ఇస్తాం. మరి ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు అంటే దేవుణ్ణి మనం ప్రేమించిన వారం అవుతాము, దేవుని ప్రేమను పొందుకునే వారం అవుతాము. అప్పుడు దేవుడు మనకి దొరుకుతాడు. దేవునితో పాటు జ్ఞానం దొరుకుతుంది, దేవునితో పాటు పరిశుద్ధత దొరుకుతుంది, దేవునితో పాటు పరలోకం దొరుకుతుంది. కనుక ఈ అవకాశాన్ని ఎవరు వదిలిపెట్టొద్దు. ఎందుకు వదిలిపెట్టొద్దు అంటే రేపేం జరుగుతుందో మనకి తెలియదు. రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదా ఈ సృష్టి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నీ అలాగే ఉన్నాయి కనుక ఈ క్షణము దేవుని వాక్యం విన్నప్పుడు దేవునికి మీ హృదయాలు ఇవ్వండి, మీ పాపంలో నుంచి విమోచింపబడండి. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నా దగ్గరకు వచ్చేవాడు నేను ఎన్నడూ త్రోసివేయను అంటున్నాడు. నేను క్షమించడానికి సిద్ధ మనసు గలవాడిని అంటున్నాడు. కనుక ఆయన దగ్గరికి వద్దాము, మన పాపం ద్వారా ఏదేదైతే అతిక్రమించామో దాని అంతటిని ఒప్పుకుందాము, క్షమించమని అడుగుదాము, యేసు ప్రభు యొక్క రక్తంతో కడగబడదాము, ఆయన బిడ్డలుగా అవుదాము, ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందాము. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించుకుందాం. ప్రేమ గల పరలోక తండ్రి, కృప కలిగిన స్వామి, ఘనమైన పరిశుద్ధమైన జీవగల నామమును చెల్లిస్తున్నాం. నిన్న నేడు ఏకరీతిగా తండ్రి స్ఫూర్తిగా చెల్లిస్తున్నాం. దేవుడు లోకం ఎంతో ప్రేమించిన శాస్త్రమైన ప్రేమకు అపారమైన ప్రేమకు తండ్రి నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి దేవుని మా తండ్రి గొంగళ పురుగు మా జీవితానికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని పోలే కలవరసిన రక్తం ద్వారా మార్చుకుంటూ ఈ లోకానికి మార్చుకుని ప్రాణం పెట్టండి. సమాజం రీతిగా ప్రభావ మోషే తన ప్రజల విషయంలో ఎంతో ఆసక్తి కలిగి అయా ప్రభావ పట్టింపు కలిగి నీ చిత్తంలో ప్రభావ మరి జీవించినట్టు వాడిగా ఉన్నాడు. అరిదిగా తండ్రి మిరియాము కూడా ప్రజల కోసం ప్రభా మోషే రాస్తూ వచ్చి చెల్లిస్తున్నాం. సమయంలో ప్రభావ లెసన్ విన్నారు బిడ్డలు దేవాన్ని శిలువను గురించి, నేను నీ ప్రేమ యొక్క అయా ప్రభా అపారమైన ప్రేమను గురించి మేము వింటూ వచ్చాం. ఆ రీతిగా నిన్ను ప్రేమించిన వారిని ప్రేమించే దేవుడు, నిన్ను జాగ్రత్తగా వెతుకు వారిని వెతికే దేవుడు, ఔషధం ఇచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఆ రీతిగా చేరు వచ్చిన బిడ్డలందరినీ కూడా ప్రభావం మీరు దర్శించి ఎవరైతే ప్రభా సంపూర్ణంగా నిన్ను సొంత రక్షకుడిగా హృదయంలోకి చేర్చుకోలేదో వారి తండ్రి ప్రభా నీ వైపు తిరిగి వారి హృదయంలో నిన్ను చేర్చుకొని సొంత రక్షకుడిగా నిన్ను అంగీకరించి నిన్ను సేవించి ఆరాధించి సహాయం చేయండి. అనుమతిలో కంచె కాపుదలను చెప్పి వారి భవిష్యత్తు చదువులు అయా ప్రభా వారి యొక్క మరి తండ్రి ప్రభా మరి భవిష్యత్తు కోసం ప్రార్థన చేస్తున్నాం. మీరే కరుణించి కృప చూపించి సహాయం చేయమని ప్రభుత్వ వరకు మీ సన్నిధి మాకు తోడించి నడిపిస్తూ సహాయపడుతూ వచ్చారు. తిరిగి ప్రభావ ముందున్న పరిచయం కొరకు నన్ను మమ్మల్ని చిత్తపరిచి కృప చూపించి మీ దయగల స్థలకు నన్ను మమ్మల్ని అప్పగించుకుంటున్నాను. ఆ ఎర్మోన్ ద్వారా జరుగుతున్న ఈ పరిచయం జీవించి ఆశీర్వదించండి. దాసుడు రాజబాబన్న అక్క సంఘము బిడ్డలను బట్టి వందనాలు స్తోత్రం శుద్ధులు చెల్లిస్తుంది. ఈ పరిచయం జీవించి ఆశీర్వదించమని పేరు వచ్చిన ప్రభావ మరి బిడ్డలను బట్టి ఆయా ప్రాంతానికి వచ్చిన వారిని బట్టి సేవకులను బట్టి వందనాలు. యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన సర్వశక్తి కలిగి నామంలో
ప్రార్థించి స్తుతించండి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.